క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో ఈ యొక్క క్రీస్తు సందేశమునకు మేమందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాము. ప్రారంభించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, మీ యొక్క వాక్కు మా యొక్క జీవితములకు ఎన్నో విధాలుగా సహాయం చేస్తూ నడిపిస్తూ ఉన్నది. మరి మీ యొక్క వాక్కులో ఉన్నటువంటి విలువలను మేము గుర్తు చేసుకొని వాటిని మా యొక్క జీవితంలోనికి స్వీకరించి వాటి ప్రకారంగా నడుచుకోవడానికి కావలసిన బలమును శక్తిని దయచేయమని, వాక్యం ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబ సభ్యులను దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మనలన్నింటినీ మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ యొక్క క్రీస్తు సందేశంలో ఈరోజు మనం ధ్యానించుకునేటటువంటి అంశము క్షమాపణకు గల శక్తి. ఈ యొక్క తపస్కాలంలో మనల్ని మనం ఎన్నో విధాలుగా ఒక మంచి వ్యక్తిలాగా మార్చుకోవాలనే ప్రయత్నంలో ఈ యొక్క పఠనాల ద్వారా, మరి ప్రసంగాల ద్వారా, లేదా మరికొంతమంది దీక్షల ద్వారా ఎన్నో మార్పులు చేర్పులు చేసుకుంటూ మనము ప్రయాసపడుతూ ముందుకు వెళ్తున్నాం. మరి యొక్క తపస్కాలంలో మనం క్రీస్తు వలె మారాలి, క్రీస్తులాగా జీవించాలంటే కేవలం దానధర్మ క్రియలు, మంచి క్రియలు మాత్రమే సరిపోదు. మనలో యేసుక్రీస్తులాగా క్షమించేటటువంటి ఒక గొప్ప గుణం కలిగి ఉండాలి అని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మన సొంత విషయాలకు వచ్చినప్పుడు, లేదా మన విషయాల్లో మనం ఆలోచిస్తున్నప్పుడు, మన గురించి ఆలోచిస్తున్నప్పుడు మనకు కావలసిన విధంగా మనం మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంటాం. నా వ్యక్తిగత జీవితానికి నా హెయిర్ స్టైల్ నచ్చకపోయినా, నేను వేసుకునే దుస్తుల యొక్క విధానం నచ్చకపోయినా ఎవరైనా చెప్పినప్పుడు మనం మార్చుకుంటూ ఉంటాం. అదేవిధంగా మనము మన యొక్క జీవితాల్లో కూడా వ్యక్తిగతంగా మరి ఎన్నో విధాలుగా మార్పులు చేర్పులు, మాట తీరు కావచ్చు, ఇతరులతో పలకరించేటటువంటి విధానాలు కావచ్చు, నడక తీరు కావచ్చు, ఇంకా ఎన్నో విధాలుగా కొంతమంది లావు ఉన్న వాళ్ళు తగ్గాలని, సన్నగా ఉన్న వాళ్ళు లావు కావాలని, ఈ విధంగా ఎన్నో విధాలుగా మనం మార్పులు చేర్పులు చేసుకుంటుంటాం మన యొక్క వ్యక్తిగత జీవితానికి వచ్చినప్పుడు. కానీ ఇతర జీవితాలతో మనకు ఒక బంధం ఏర్పడినప్పుడు, వాళ్ళతో జరిగినటువంటి సంభాషణ వల్ల, వారితో జీవించినటువంటి జీవితం వల్ల మనం ఎంతో మందిని క్షమించలేకపోతుంటాం. మనల్ని మనం క్షమించుకోవడం ఎన్నో రకాలుగా, ఎన్నో సందర్భాల్లో సరళముగా అనగా ఈజీగా అనిపించినా, ఇతరులను క్షమించడం ఇదొక చాలా పెద్ద టాస్క్. అనగా క్షమించడం మనందరికీ కూడా అసాధ్యముగా అనిపిస్తూ ఉంటుంది. మరి ఈరోజు ఈ యొక్క తపస్కాలంలో అడుగుపెట్టిన మనము, ధ్యానిస్తున్న మనము ఏ విధంగా ఇతరులను క్షమించాలి, క్షమించడం అనేది ఇది ఎంతవరకు సాధ్యము, లేదా ఈ క్షమించడం అనే పదాలతో మనం ఇతరులు క్షమిస్తున్నట్లు అనిపించినా మనం క్షమించలేకపోతున్నామా? ఇతను క్షమించాము అనే ఆలోచన మనకున్న వాళ్ళ మీద ఉన్నటువంటి కోపాన్ని, క్రోధాన్ని తగ్గించుకోలేకపోతున్నామా? లేదా మన చుట్టుపక్కల మన బంధుమిత్రులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన కుటుంబ సభ్యులు కూడా కావచ్చు, ఎన్నో సందర్భాల్లో కొన్ని సంఘటనలు అనుకోని విధంగా జరిగినప్పుడు వాటిని క్షమించడం, వాటి నుంచి బయటకు రావడం మనకు చాలా వరకు అసాధ్యంగా అనిపిస్తుంటుంది. కానీ క్రీస్తు ప్రభు నీకు నాకు ఈరోజు తెలియజేస్తున్నాడండి, ఒక క్రైస్తవుడిగా నీవు నేను జీవించాలంటే మనకందరికీ కూడా ఖచ్చితంగా క్షమించేటటువంటి ఒక గొప్ప గుణం ఉండాలి. ఎందుకంటే వేరు వేరు పద్ధతిలో మనల్ని మనం మార్చుకోవడానికి సరళంగా అనిపించినా
ఇతరులను క్షమించడంలో ఇది చాలా అసాధ్యము కావున యేసు ప్రభు నీకు నాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బాధ్యతను అప్పచెప్తున్నాడు. అదే, ఇదిగో నేను ఈ లోకానికి వచ్చినది కారణం మేమందరినీ కూడా క్షమించడానికి. శిలువ మీద మరణాన్ని పొందుకోవడానికి కారణం మన పాపముల నుంచి మనకు విముక్తిని కలిగించడానికి. మరి ఈ విధంగా దేవుడు మనల్ని క్షమించినప్పుడు మనల్ని మనం, అదేవిధంగా మనతో ఉన్నటువంటి ఇతరులను మనం ఏ విధంగా క్షమించగలగాలి, లేదా ఆ క్షమించేటటువంటి ఆ యొక్క పద్ధతుల్లో మనం ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకోవాలనే విషయాన్ని మనము లోతుగా ధ్యానించుకున్నాం. మరి మొట్టమొదటిగా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ఏ విధంగా క్షమించాడో లేదా ఏ విధంగా క్షమిస్తూ ఉంటాడో మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చే విషయము, దేవుని యొక్క ప్రేమ లేదా దేవుని యొక్క ప్రేమకు ఎలాంటి హద్దులు లేవు. దేవుని యొక్క ప్రేమ షరతులు లేనటువంటి ఒక ప్రేమ. ఈ యొక్క ప్రేమను మనం అర్థం చేసుకున్నప్పుడు పునీత పౌలు గారు ఎంతో చక్కగా మనకి పరిశుద్ధ గ్రంథం చెప్తున్నారు. రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుంటే మనకు వాక్యం తెలియజేస్తుంది. మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు మరణించెను కదా, ఇట్లు దేవుడు మనపై తనకున్న ప్రేమను చూపుచున్నాడు. దీన్ని గమనిస్తే ఇక్కడ మనం పాపాత్ములుగా ఉన్నటువంటి ఒక పరిస్థితిలో, అనగా ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా, ఆ పరిస్థితి బయటకు వచ్చినప్పుడు మనం దేవుడు క్షమించాడు అని కాదు, మన ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆ పాపములో ఉన్నప్పుడే మన కోసం మరణించాడు కదా అని చెప్పడానికి కారణం ఏమిటంటే, పౌలు గారు గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఒక వ్యక్తి నాతో మాట్లాడే విధానం తను మార్చుకుంటే నేను క్షమిస్తా, మార్చుకోకపోతే నేను క్షమించను అనేటువంటి మాటలు మనం సాధారణంగా చెప్తూ ఉంటాం. అనగా మనకు అనుగుణంగా ఇతరులు మారినప్పుడు మాత్రమే నేను క్షమిస్తాను, నాకు అనుగుణంగా మారకపోతే నేను క్షమించను అనేటువంటి ఆలోచనతో మనం జీవిస్తున్నప్పటికీ దేవుడు క్షమించినటువంటి తీరును మనం గమనిస్తే మనలో కూడా కొద్దిగా మార్పు వస్తుందండి. అదేమిటంటే, మనం పాపాత్ములమై ఉన్నప్పుడు కూడా, ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మన కొరకే కదా శిలువ మీద మరణించాడు. ఇట్లు దేవుడు మనపై ఉన్న ప్రేమను మనకు చూపిస్తున్నాడు. అనగా దేవుడు మనల్ని మనం ఏ విధంగా ఉన్నామో ఆ విధంగానే చూస్తున్నాడు. మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఆ పరిస్థితిలోనే దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని క్షమించడానికి తన ప్రేమను కురిపిస్తున్నప్పుడు, మానవులమైన మనం మాత్రం ఎన్నో షరతులు, ఎన్నెన్నో నియమాలు, ఈ విధంగా ఈ వ్యక్తి ఉంటే క్షమిస్తాను, ఈ విధంగా మాట్లాడకపోతే నేను క్షమించను, నాకు ఇవ్వాల్సిన ఇది ఇస్తేనే నేను ఈ విధంగా ఉంటాను అని ఎన్నెన్నో మాటలతో మనము మాట్లాడుతుంటామండి. కావున మనం కూడా ప్రభువు నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు మనల్ని ప్రేమించిన తీరును మనం గమనించినప్పుడు మనము కూడా ఇతరులను ఏ విధంగా క్షమించాలో మనం నేర్చుకోవచ్చు. అదేవిధంగా యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 9వ వచనాన్ని మనం అందరము కూడా ఒకసారి చదువుకుంటే మనందరికీ కూడా అర్థమవుతుందండి. ద్వారా మనము జీవమును పొందగలుగుటకు దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను. అనగా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అన్ని వేళలా తన ప్రేమను మనకు ప్రసాదిస్తున్నాడు, ఇస్తూ ఉన్నాడు. మీరు ఈ విధంగా మారితే నేను ఈ విధంగా ఉంటా, ఈ విధంగా మారకపోతే నేను ఆ విధంగా ఉంటా అనేటువంటి ఆలోచనలు ప్రభువు నుంచి మనకు కనిపించడం లేదు. నువ్వు పాపాత్ముడుగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను తన ప్రేమను కురిపిస్తూ క్షమిస్తున్నాడు. మనము మంచి వ్యక్తులుగా ఉన్నప్పుడు దేవుడు మనకు క్షమిస్తున్నాడు. మరి అటు ఇటు కాకుండా జీవిస్తున్నప్పుడు కూడా దేవుడు తన ప్రేమను మనందరిపై ప్రదర్శింపచేస్తూ మనల్ని క్షమిస్తున్నాడండి. కావున మనము దేవుని ప్రేమను ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా గుర్తించగలుగుతామో అప్పుడు దేవునిలో ఉన్నటువంటి క్షమాపణ గుణం కూడా మనం అర్థం చేసుకుంటాం. ఏ విధంగా అంటే, నేను ఇంత పాపాత్ముడిగా ఉన్నా దేవుడు నన్ను క్షమిస్తున్నాడా,
నాకు అర్హత లేకపోయినా, యోగ్యత లేకపోయినా దేవుడు తన ప్రేమను చూపిస్తున్నాడా అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది దేవుని యొక్క అపారమైన ప్రేమ, దేవునికి ఉన్నటువంటి లోతైనటువంటి ప్రేమ. మరి అర్థం చేసుకోవడానికి మనం మొట్టమొదటిగా గుర్తించినట్టే ఆ ప్రేమను క్రీస్తు ప్రభు శిలువ మీద ప్రదర్శించాడండి. ఈ లోకానికి రక్షకుడిగా వచ్చి శిలువ మీద తన ప్రేమను ఏ విధంగా ప్రసాదించాడంటే క్షమించడం ద్వారా మనకు ప్రసాదిస్తున్నాడు. ఓసారి మనం అందరం కూడా వాక్యం చదువుకుంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఎంతో చక్కగా మనకు వాక్యం తెలియజేస్తున్నది. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడండి. అంతేకాదు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించి ప్రతివాడు నాశనం చెందక నిత్యజీవం పొందుటకై అట్లు చేసెను. ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి రహస్యాన్ని మనం ఎన్నోసార్లు విని ఉంటాం. కానీ గుర్తించాలి, యేసు ప్రభు చూపించినటువంటి ఆ యొక్క ప్రేమ, ఎంతో ప్రేమించాడు, దేవుడు ప్రసాదించాడు. ఆ ప్రసాదించబడినటువంటి ఆ యొక్క కుమారుడు యేసు ఏ విధంగా శిలువ మీద తన యొక్క క్షమాగుణాన్ని మనకు చూపిస్తున్నాడు అంటే, మనము నిత్య నరకములోనికి పోకుండా, నశించిపోకుండా, నాశనం చెందకుండా నిత్య జీవం పొందుకోవడానికి యేసు ప్రభు శిలువ మీద మన కోసం మరణించాడు. అనగా మనకున్నటువంటి నాశనమైన జీవితం, నిత్య నరకంలోనికి వెళ్ళేటువంటి జీవితాన్ని ప్రభు క్షమించి ఆ క్షమించడం ద్వారా మనల్ని నిత్య పరలోకముకు తీసుకోవడానికి ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలండి, దేవుని యొక్క క్షమాగుణం శిలువ మీద ఏ విధంగా మనకు నిత్యము కనిపిస్తూ ఉంటుంది. ఇంకో మాటలో చెప్పుకోవాలంటే, దేవుని ప్రేమ ప్రదర్శించడం ద్వారా మనల్ని దేవుడు క్షమించి నిత్య జీవితానికి పర్మిషన్ ఇస్తున్నాడు, ప్రవేశానికి అర్హత ఇస్తున్నాడు. మరి ప్రియ సోదరి సోదరులారా, అదేవిధంగా షరతులు లేనటువంటి దేవుని యొక్క క్షమాగుణాన్ని మనం ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం అందరం కూడా చదివితే మనకు అర్థమవుతుంది. మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపుము. కేవలం శిలువ మీద ప్రదర్శించడం మాత్రమే కాదు, శిలువ మీద ప్రదర్శించబడినటువంటి ఆ యొక్క క్షమాగుణాన్ని మానవులమైన మనము క్రీస్తుని వెంబడించాలంటే అలాంటి క్షమాగుణాన్ని మనము కూడా కలిగి ఆ యొక్క క్షమాగుణాన్ని మన యొక్క జీవితాల్లో పాటించాలి అని యేసుప్రభు ఈరోజు గుర్తు చేస్తున్నారు. తన యొక్క ప్రసంగాల ద్వారా, తన యొక్క మాటల ద్వారా, తను నేర్పించినటువంటి విధానాల ద్వారా మేము ఇతరులను క్షమించినట్లు మీరు మా పాపములను క్షమించండి. అనగా ఇక్కడ కేవలం దేవుడు క్షమించాడు, అంతటితో అయిపోయింది అని అనుకుంటే క్రైస్తవులమైన మనమంతరం కూడా పెద్ద పొరపాటు చేసినట్టే. క్రీస్తు ప్రభు మనల్ని క్షమించాడంటే మనము కూడా యేసు ప్రభు మనల్ని క్షమించిన విధంగా మనం ఇతరులను క్షమించడానికి ముందుకు వెళ్ళాలి. మీరు చెప్పవచ్చు, ఫాదర్ గారు అండి, క్షమించడం అనేది చాలా చాలా కష్టం. ఒక వ్యక్తితో గొడవ పడితే కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత మేము మాట్లాడతామేమో, లేదా తిరిగి కలిసి జీవిస్తామేమో, కానీ అది ఆ సంఘటనలు మర్చిపోలేము అనేటువంటి విషయాలు నీకు నాకు తెలుసు. ఇది మనందరికీ కూడా చాలా చాలా అసాధ్యంగా అనిపిస్తుంది. కానీ గుర్తు చేసుకోవాలి, ఇంత పాపములో ఉన్నటువంటి మనల్ని దేవుడు క్షమించగలిగినప్పుడు మనము కూడా
క్రీస్తుతో పాటు లేదా క్రీస్తును పోలినటువంటి ఒక జీవితాన్ని దేవుడు మనకిచ్చాడండి. అందుకనే ఆదికాండంలో మనం వింటున్నాం, దేవుడు మానవుని తన పోలికతో సృష్టించాడు. తన పోలికతో సృష్టించడమే కాదు, మంచి చెడులను గ్రహించగలిగినటువంటి శక్తి కూడా దేవుడు మనకిచ్చాడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, మనం క్షమించాలి అని మనకు తెలిసినా మనం దానికి నో చెప్పి మన మనసులో ఆ యొక్క క్రోధాన్ని లేదా కోపాన్ని ఉంచుకొని నశించిపోయేది వాళ్ళు కాదు, మనం. చాలాసార్లు అనుకుంటుంటాం, నేను కోపాన్ని ప్రదర్శించడం ద్వారా, నా యొక్క పగను ప్రదర్శించడం ద్వారా నా శత్రువులు భయపడి కృంగిపోతారు, భయపడి నశించిపోతారు అని అనుకుంటామేమో. కానీ మనం క్షమించకపోవడం వల్ల నశించిపోయేది మన శత్రువులు కాదండి, నశించిపోయేది మనమే. ఎప్పుడైతే మన యొక్క హృదయములో ఈ పగలు, కోపము, ద్వేషము, అసూయ ఇవన్నీ కలిగి ఉంటామో, గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఇతరులను ఏమీ చేయదు. మనల్ని మనం ఒక క్యాన్సర్ కణాలు ఏ విధంగా అయితే మన శరీరంలో అది ఇతర భాగాలకు వ్యాపించి ఒక మనిషి పతనానికి గురి చేస్తుందో, అదేవిధంగా మనలో ఉన్నటువంటి చెడు గుణాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు తెలియకుండా మన యొక్క జీవితంలో పరిపూర్తిగా నాశనమయ్యే విధంగా చేస్తాయి. సమాజంలో మనం చూస్తూ ఉన్నామండి, ఎంతోమంది పగలతో, కక్షలతో శారీరకంగా చంపుకునే వాళ్ళు ఒకటైతే, మానసికంగా చంపుకున్న వాళ్ళు ఇంకా ఎంతోమంది. వాళ్ళ ఇతరుల మీద అసూయతో వీళ్ళు ప్రశాంతంగా ఉండలేక, తినలేక, వాళ్ళని ఎప్పుడు తిట్టుకుంటూ ఇదే జీవితంలో ఉంటూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళే పతనం చేసుకుంటున్నారు. కావున మనకు ఇలాంటి ఆలోచనలు ఎప్పటికప్పుడు వస్తున్నా, ఎప్పటికప్పుడు మనల్ని మనం పరిశీలించుకోవాలి. నేను ఇతరుల మీద కోపంగా ఉన్నానా? సరే, ఆ కోపాన్ని వదిలిపెట్టేస్తాను. లేదా వాళ్ళ కోసం ఒక పరలోక జపం చెప్తాను. ప్రియ సోదరి సోదరులారా, నా జీవితంలో నేను చెప్పే సలహా కాదండి, నా జీవితంలో చేసేటటువంటి నేను చేసే ఒక చిన్న పని ఏమిటంటే, ఇది గొప్ప పనేం కాదు, ఒక చిన్న పనే. నాకు ఎవరి మీద కోపం వచ్చినప్పుడు లేదా ఒకరి మీద విపరీతమైన కోపం కలిగినప్పుడు నాకు ఏం చేయాలో తెలియక వాళ్ళ కోసం పరలోక జపం చెప్తానండి. లేదా ఒకవేళ సమయం ఉండి, అవకాశం ఉండి, నేను జపదాన్ని చెప్పే టైంలో వాళ్ళు ఒకవేళ గుర్తు వస్తే నేను వాళ్ళ కోసం ఒక గుర్తు అంతా కూడా వాళ్ళ కోసం చెప్తానండి. ఇది నేను చేస్తున్నానని గొప్ప చెప్పుకోవడం లేదండి. ఈ విధంగా కూడా మనం ఎన్నో విధాలుగా ఒక్కొక్కరు మనకు తోచిన విధంగా ప్రయత్నాలు చేయొచ్చని ఒక ఆలోచన మాత్రమే, వేరే ఉద్దేశం ఏం కాదు. ఒకసారి గమనించండి, మనం క్రీస్తు ప్రభులాగా దేవులమైతే కాదు. క్రీస్తు ప్రభులాగా ఒక్క రోజులో మారిపోయేటటువంటి పరిస్థితి మనకు లేదు. మనం ప్రతినిత్యము కూడా ఈ క్షణంలో నేను పరిశుద్ధంగా ఉంటే మరొక క్షణంలో నేను పాపంలో పడిపోవచ్చు. ఈ క్షణంలో నేను మౌనంగా ఉంటే మరికొద్ది నిమిషాలకు ఇతరుల గురించి వాడిలా వీడిలా అని మాట్లాడే అవకాశాలు రావచ్చు. అనగా మనం ఏ సందర్భంలో అయినా పాపంలో పడిపోయే అవకాశాలు ఉండొచ్చు. కానీ క్రైస్తవులమైన మనము పాపంలో పడిపోయినా సరే, మనము దాని నుంచి బయటకు రావడానికి, ఇతరుల మీద కోపము, క్రోధము, అసూయ ఉన్నప్పటికీ ఆ సమయంలో మనము వాళ్ళ మీద కోపాన్ని, పగను ప్రదర్శించిన ఆ తర్వాత అయినా మనం అవగాహనలో ఉంచుకొని, నేను ఆ విధంగా చేసిన తప్పు కదా, నేను అది చేయకుండా ఉంటాను. నేను వెళ్ళి అతనితో మాట్లాడే ధైర్యం లేకపోయినా కనీసం అతని కోసం ఒక పరలోక జపం చెప్దాం, ఒక మంగళవార్త జపం చెప్దాం, లేకపోతే వాళ్ళ కోసం చిన్న ప్రార్థన చేద్దాం. చాలు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఒక చిన్న స్టెప్, అనగా ఒక అడుగు, మనం మంచి జీవితం, పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి ఒక అడుగు ముందుకు వేస్తే దేవుడు 10 అడుగులు ముందుకు వేసి తన కృపను మనకు ఇంకా ఎక్కువగా అందిస్తాడు. ఇదే క్రైస్తవ జీవితానికి ఉన్నటువంటి పరీక్ష. క్రైస్తవ జీవితం అంటే ఇది కేవలం ఇతరుల మతాలకు సంబంధించింది కాదు. నేను ఒక మతాన్ని స్వీకరించి నేను ఆ మతంలో ఉంటే ఇంక అయిపోయింది అనుకుంటే కాదు. ఇది ఒక మతము కాదు, ఇది ఒక జీవిత విధానం. క్రైస్తవ జీవిత విధానం అంటే క్రీస్తు ప్రభు శిలువను మోస్తూ, శిలువ మరణం వరకు ఏ విధంగా తను అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాడో, క్రైస్తవుడు కూడా, ప్రతి క్రైస్తవుడు కూడా పుట్టుకతో శిలువను ధరించి మరి క్రీస్తులో ఏకమై మరణించే వరకు కూడా మనం కింద పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం, పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం. కానీ ఎన్నటికీ కూడా విశ్వాసాన్ని కోల్పోకూడదు,
నమ్మకాన్ని కోల్పోకూడదు. సిలువ నాకు బరువు అయిందని పడేయకూడదు. కానీ తిరిగి మళ్ళీ సిలువను ఎత్తుకునేటువంటి క్రైస్తవులుగా మనం ఉండాలంటే ఈరోజు ప్రభు చెప్పిన మాటలు మనం గుర్తు చేసుకోవాలి. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపము. నేను కొన్ని ప్రసంగాల్లో లేకపోతే బయట వడకాలకు వెళ్తున్నప్పుడు సాధారణంగా చెప్తూ ఉంటానండి. అదేమిటంటే, నా దగ్గర 100 పాపాలు ఉన్నాయనుకోండి. నేను ఈ 100 పాపాల్లో ఒక వ్యక్తిని నేను క్షమించినట్లయితే ఒక పాపం తీసేయండి, 99 పాపాలు. ఆ విధంగా ఇంకొక వ్యక్తిని నువ్వు క్షమించడానికి ప్రయత్నం చేయి, అప్పుడు ఇంకొక పాపం తగ్గింది. అనగా దేవుడిచ్చినటువంటి ఒక సింపుల్ లాజిక్ లేదా ఒక సూత్రం ఏంటంటే, మనం ఇతరులను ఎంతగా క్షమిస్తూ ఉంటామో అంతగా మన పాపాలు క్షమించబడుతూ ఉంటాయి. మనం ఏదో సడన్గా ఒకరోజు వెలానికి వెళ్ళి సముద్రంలో మునిగి ఈత కొట్టి నా పాపాలు అయిపోయినాయి, లేదా కొన్ని కొబ్బరికాయలు కొట్టాను నా పాపాలు పోయాయి, ఇదంతా కూడా సాంప్రదాయక పూర్వమైనటువంటి పద్ధతులు అవ్వచ్చు. వాటి ద్వారా నీకు సంతృప్తి కలగచ్చేమో, ఆ సంతృప్తిని పెట్టుకోండి, తప్పులేదు. కానీ నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రియ సహోదరి సహోదరులారా, సాంప్రదాయకంగా క్రీస్తును మనం వెంబడించకూడదు. మనము క్రీస్తులాగా మనం క్రీస్తును వెంబడించాలి. క్రీస్తు ముందుకు నడుస్తూ ఉంటే మనం కూడా ఇంకొక క్రీస్తులాగా మనం నడవగలగాలి. అదే క్రైస్తవ జీవితానికి దేవుడిచ్చినటువంటి ఒక పెద్ద సవాలు. ఇది ప్రతిరోజు మనకు ఉన్నటువంటి సవాలు. ఎన్నో సందర్భాల్లో మనకు అనిపిస్తుంటుంది, ఒక మంచి జీవితం జీవించాలని మనం మొదలు పెడతాం, 10 నిమిషాల్లో మనకి ఏదో విధంగా అనవసరమైన టెన్షన్స్, కోపము ఏదో విధంగా వస్తూ ఉంటాయి. మరి అలాంటి సందర్భాలు ఏం చేయాలి ప్రభు అని కొన్ని సందర్భాల్లో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ గుర్తించాలండి, ఓపిక, సహనం ఇవన్నీ కూడా ప్రభు మనకు నేర్పిస్తూనే ఉంటాడు. మనకి జీవితంలో నువ్వు నేర్చుకోకపోయినా, నీకు ఇష్టం వచ్చినా ఉండాలనుకున్నా, నీవు మాత్రం యేసు ప్రభు నుంచి తప్పించుకోలేవు. ప్రభు మనకు జీవితంలో ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తూనే ఉంటాడు. జీవితం ద్వారా, కింద పడేటటువంటి పరిస్థితుల ద్వారా, కొన్నిసార్లు కింద పడేస్తాడు, కొన్నిసార్లు లేపుతాడు. కారణము ఏదో ప్రభు మన జీవితాలతో ఆడుకున్నంత మాత్రాన ప్రభువుకు సంతృప్తి వస్తుందని కాదు. ప్రభు మనకు నేర్పించాలనే ఒక ఆలోచన, మనం కూడా నేర్చుకోవాలనేటువంటి ఒక ఆలోచన, లేదా క్రైస్తవ జీవితాన్ని ఒక సవాలుగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు మనకి ఇస్తున్నారు. కావున మరి దేవుని యొక్క క్షమా గుణములో ఉన్నటువంటి శక్తిని మనం గ్రహిస్తున్నప్పుడు ప్రభు నేర్పించినటువంటి యొక్క సలహా లేదా ఒక సూత్రం ఏంటంటే, మనము ఇతరులను క్షమించిన విధంగా దేవుడు మనల్ని క్షమిస్తాడు. మన ఇతరులను క్షమిస్తే దేవుడు తన యొక్క క్షమాగుణాన్ని మనకిస్తూనే ఉంటాడు. కావున మనకు ఇతరులను క్షమించలేనటువంటి ఆలోచన వచ్చినా క్షమించడానికి ప్రయత్నం చేద్దాం, అప్పుడు దేవుడు కూడా మనకు క్షమాగుణాన్ని ఇస్తాడు. మరి మూడవదిగా మనం గమనించినట్లయితే, క్రీస్తు ప్రభు శిలువ మీద వ్రేలాడుతూ చెప్పినటువంటి మాటలను మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. క్రీస్తు ప్రభు శిలువ మీద వ్రేలాడుతూ చెప్పినటువంటి మాటలు, నేను ఎన్నో సందర్భాల్లో ఈ విషయం చెప్పే ఉంటాను. శిలువ మీద మధ్యాహ్నం వేళ శిలువను మోసి కోడాలతో కొట్టబడి, ముందు రోజు కోడాలతో కొట్టబడి, తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడి, అవన్నీ కాకుండా ఇది శారీరకమైన దెబ్బలు అయినప్పటికీ, శిలువ బరువు అయినప్పటికీ, మానసికంగా ఆ వ్యక్తులు మాట్లాడుతున్న వ్యక్తులు ఇతను శిలువ వేయాలి, ఇతను మంచి పని అయింది అని ఎంతోమంది మంచి పొందబడిన వాళ్ళు, క్రీస్తు చేత మంచిని పొందుకున్న వాళ్ళు కూడా చివరికి ఆ మాట అనడం అనేది చాలా చాలా మానసికమైనటువంటి గురికి తీస్తూ ఉంటాయి. అనగా మానసికంగా విపరీతమైనటువంటి పరిస్థితుల్లోనికి ప్రభు వెళ్ళేటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. కానీ ప్రభు మానసికంగా కృంగిపోలేదు, శారీరకంగా కృంగిపోలేదు, ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. అంతేకాదు, ఇంత జరిగిన తర్వాత యేసు ప్రభు శిలువ మీద వేలాడుతూ, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించండి. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని మనం ఒకసారి చదివితే, అప్పుడు యేసు, తండ్రి వీరు చేయుచున్నదేమో వీరెరుగరు, వీరిని క్షమింపుము అని పలికెను. శిలువ మీద వ్రేలాడుతూ కూడా ప్రభు క్షమించాడు. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, ఒకవేళ నేను ఆ విధంగా శిలువ వేయబడితే, శిలువ మీద వ్రేలాడి నేను వారిని క్షమిస్తానో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా అయితే వాళ్ళని క్షపిస్తానేమో అనిపిస్తుంది. వాడు ఈ విధంగా అయిపోవాలి, వాడికి ఈ చేతులు పడిపోవాలి, వాడికి కాళ్ళు పడిపోవాలి అనే ఆలోచనలు, అంతటి కోపం మనకు రావచ్చేమో. కానీ ప్రభు అంతటి బాధలో, అంతటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు తెలియదు,
వాళ్ళ గురించి వాళ్ళకే తెలియదు. క్షమించండి అని క్షమాగుణాన్ని ప్రభు కోరుతున్నారు. మరి ఈరోజు మనం కూడా అంతటి క్షమాగుణాన్ని నేర్చుకుందాం. ప్రభు నుంచి మనము ఆ యొక్క క్షమాగుణం ఏ విధంగా పెంపొందించుకోవాలో వ్యక్తిగతంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. ఏ విధంగా ఒక్కొక్కరు మనం ఆలోచించి ధ్యానించి మనం వాటి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు ఇచ్చినటువంటి క్షమాగుణాన్ని పొందుకొని ఇతను క్షమించడానికి ముందుకు వెళ్దాం. చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, క్షమాపణ గుణంలో ఉన్నటువంటి శక్తిని మీరు మాకు అందజేశారు. ప్రభువా, మేము కూడా ఇతను క్షమించేటటువంటి కృపను మాకు అందజేయండి. ఎన్నో సందర్భాల్లో ఇది అసాధ్యం అనిపిస్తూ ఉంటుంది ప్రభువా, కానీ మీ కృప అందిస్తే మేము ఇతను క్షమించేటటువంటి బలమును పొందుకుంటామని విశ్వసిస్తున్నాం. వాక్యం ఆలకించిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ యొక్క మనలంటే మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సోదరి సోదరులారా, వచ్చే గురువారం ఇదే సమయానికి ఇదే అంశం మీద ఇంకా కొన్ని లోతైన విషయాలు తెలుసుకుంటూ ధ్యానిద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ.